ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ రక్త శుద్ధి, రక్త వృద్ధి, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటనేది నేను గత వీడియోలో చెప్పానండి. అదేవిధంగా ఈ సిరీస్లో నేను తెల్ల మద్ది చెట్టు గురించి చెప్పాను. నేను చాలా వివరంగా చెప్పాను. అందులో ఈ రక్తశుద్ధి అనే దానికి తెల్ల మద్ది ఒక అద్భుతమైన మూలిక అండి. ఆయుర్వేదంలో దాన్ని అర్జున అంటారు. అర్థమైంది కదండి. అర్జున వృక్షం. ఈ అర్జున అరిష్టం అని ఉంది. అర్జున లేహ్యాలు చేస్తారు కొంతమంది అరిష్టం కాకుండా. అదేవిధంగా అర్జున బార్క్ యొక్క చూర్ణాలు కూడా వాడుకోవచ్చండి మనం. అర్థమైంది కదండి. గుండె వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఈ గుండె వ్యాధులు చాలామంది భయపడిపోతూ ఉంటారు. హార్ట్ పాల్పిటేషన్ అని, లేకపోతే రక్తం చెక్కబడిపోవడం వల్ల, లేకపోతే రక్తంలో వేడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల బీపీ అనే ప్రాబ్లం వస్తుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్రానిక్ అయిపోవడం వల్ల కూడా బీపీ వస్తుందండి. ఆ బీపీ తగ్గాలి అంటే అర్జున వృక్షం అనేది చాలా ఒక చక్కని పరిష్కారం అండి ఆయుర్వేదంలో. ఆల్రెడీ మనం దాని మీద ఒక 2 వీడియోలు చేసాము. ఆ వీడియోలు చూస్తే కూడా అందులో మీకు ఫార్ములాలు తెలుస్తాయి. అలా కాకుండా కూడా నేను ఇప్పుడు ఆ రక్తశుద్ధి కోసం కానీ, లేదా ఆ రక్తంలో ఉన్న అతివేడి ఏమంటాం మనం, రక్తపిత్తము అంటాం. ఆ రక్తపిత్తం అంటే వేడి. ఆ వేడి పెరిగిపోవడం వల్ల తీక్ష్ణత పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడే బీపీ అన్నమాట. అర్థమైంది కదండి. రక్తం పలచబడాలి, వేడి తగ్గాలి. ఈ 2 గుణాలు కావాలి అంటే మీరు సపోజ్ మీకు గుండె వ్యాధి ఉంది, రక్తం చిక్కపడ్డంది, కొలెస్ట్రాల్ పెరిగింది, దానికి మీరు ఏయో కొన్ని మందులు వాడుకుంటున్నారు. మీ శరీరం చాలా వేడి, అంటే మీది ఉష్ణ లక్షణం. మీ శరీరం యొక్క లక్షణం ఏంటి? వేడి అండి. వేడి లక్షణం. ఆ వేడి లక్షణం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఇది అర్జున యొక్క చెక్కని, అంటే పైన ఉన్న తాటని బార్క్ అంటాం మనం, తోలు అని కొంతమంది అంటారు. దాన్ని ఆదివారం రోజున సేకరించుకోండి జాగ్రత్తగా. ఆదివారం రోజున సేకరించుకుని ఏం చేయాలి, దాన్ని చిన్న ముక్కలుగా కొట్టుకుని నీడన ఆరబెట్టుకోండి. ఒక 10 రోజులకో 20 రోజులకో అది బాగా ఆరిపోతుంది. ఈ వర్షాలు ఎక్కువ ఉన్న టైంలో బూజు పట్టకుండా చూసుకోండి. ఎండ కాసిన టైంలో సన్నటి ఎండ, అంటే లైట్గా హీట్ ఉన్నప్పుడు పెట్టండి. తీక్షణంగా ఎండ ఉండగా పెట్టద్దండి, పాడైపోతుంది. దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ తగ్గిపోతాయి. అందుకేం చేయాలంటే, మీరు తక్కువ ఎండ, చాలా తక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆ ఎండలో పెట్టుకుని కానీ, నీడని ఫ్యాన్ వేసుకుని కానీ ఆరబెట్టుకోండి. దాన్ని చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకుని దాన్ని ఒక 200 ml వాటర్లో 1 టీ స్పూన్ వేసుకుని కషాయంగా కాసుకోండి. అర్థమైంది కదండి. సగం వాటర్ మరగాలి. సగం వాటర్ మరగాలి అంటే ఎలా మరగాలి? సన్నటి ఎండలో, సన్నటి మంట మీద, చిన్న మంట మీద మరగబెట్టాలన్నమాట. అర్థమైంది కదండి. ఆ సన్నగా మంట మీద దాన్ని జాగ్రత్తగా స్టీల్ పాత్రలో పోసుకుని మరగబెట్టుకోండి. మరగబెట్టుకుని మనం టీ డికాక్షన్, కాఫీ డికాక్షన్ ఎలా పెట్టుకుంటాం అదే విధంగా అన్నమాట. కానీ సగం వరకు మరిగిపోవాలి నీళ్ళు. సగం నీళ్ళు మరిగిపోయిన తర్వాత అప్పుడు వడపోసుకుని దాన్ని మీరు పాలల్లో కలుపుకుని తాగొచ్చు, లేదు డైరెక్ట్గా తాగొచ్చు. ఈ వేడి శరీరం ఉంటుంది చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో కొంచెం గంధం పొట్టు కలుపుకుని, గంధపు చెక్క యొక్క చూర్ణాన్ని కలుపుకుని మీరు దాన్ని తాగండి. గంధం చెక్క యొక్క చూర్ణం కలుపుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, శరీరానికి ఎందుకు రాసుకుంటాం అంటే, మనం ఇదివరకు సుగంధ ద్రవ్యాల్లో కలిపి ఎందుకు రాసుకునే వాళ్ళం అంటే, ఈ గంధము యొక్క వాసనకి వైరస్ అనేది ఆ చుట్టుపక్కలకు రాదండి. బ్యాక్టీరియా, ఫంగస్సే కాదు, వైరస్ని కంట్రోల్ చేయటంలో ఈ గంధం వాసన, గంధం చెక్క అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. అందుకు ఈ గంధం చెక్క యొక్క చూర్ణం చాలా చలవ శరీరానికి. ఎవరైతే పిత్త శరీరులు ఉన్నారో, అంటే అతి వేడి వల్ల గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఈ గంధం చెక్క యొక్క చూర్ణం కలుపుకుని ఆ కషాయంతో దీన్ని వాడుకోండి. అలాగే వాత శరీరులు, చలవ శరీరులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ గంధాన్ని వాడుకోవద్దండి. ఏది గంధపు చెక్క చూర్ణం కానీ పొట్టు కానీ వాడుకోవద్దు. వాళ్ళు డైరెక్ట్గానే అర్జున కషాయం చేసుకుని కొద్దిగా బెల్లం కలుపుకుని తాగండి. లేదు తేనెతోటి తీసుకోవచ్చు, లేదు పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు.
ఈ విధంగా వాత శరీరాలు తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ వాత శరీరాలు సెపరేట్గా తీసుకోవాలి, ఉష్ణ శరీరాలు సెపరేట్గా. అనుపానం మార్చేటప్పటికి అది మారుతుందన్నమాట. 50 నుంచి 100 కాల్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక రోజుని. 100 మందిలో ఒక 30-40 మంది అయినా అడుగుతారు, సార్ ఆయుర్వేదం వేడి అంటారు కదా సార్, వేసుకోవచ్చా, మేము వేసుకుంటే వేడి చేస్తుందేమో, మాకు పడదేమో అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదం గురించి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అలా మాట్లాడతారనమాట. నిజమే, ఆయుర్వేదం వేడి చేస్తుంది కాదంటలా. కానీ సరైన వైద్యుడైతే ఏం చేస్తాడంటే ఈ శరీరం యొక్క లక్షణాలను తెలుసుకుని ఇతను ఉష్ణ శరీరమా, వాత శరీరమా, కఫ శరీరమా, దానిని బట్టి అనుపానం అనేది మారుతుందండి. సపోజ్ మీది చాలా ఉష్ణ శరీరం, మీకు వేడి చేసి తేనె లేకపోతే పెప్పరు, దాల్చిన చెక్క ఇలాంటి అనుపానాలు కానీ, ఈ ఆవు పాలు అనుపానం, ఆవు పాలు నిజంగా వేడి చేయదండి. చాలామంది అపోహ, ఆవు పాలు వేడి చేస్తుందండి. ఆవు పెరిగే కొంచెం వేడి చేస్తుందండి. ఆవు పాలలో ఎటువంటి తీక్ష్ణత లేదు, వేడి చేయదు అసలు ఆవు పాలు అనేది. కానీ చాలామంది అనుమానంతో తాగటం వల్ల వేడి చేసింది అనుకుంటారు, వేడి చేయదండి. అర్థమైంది కదండి. ఈ రకంగా మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ఇంకా బాగా మా రక్తం శుద్ధి అవ్వాలండి అంటే జటామాంసి యొక్క పౌడర్ని కలుపుకోండి. అందులో జటామాంసి అనే మూలిక ఉంటుంది, మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఆ జటామాంసి మసాలా ఆకు అంటాం, మనం బిర్యానీ ఆకు అంటాం, తేజ్పత్తా అంటారు దాన్ని. అర్థమైంది కదండి. ఆ తేజ్పత్తా, మద్ది చెక్క, జటామాంసి ఈ 3 కలుపుకుని కనుక మీరు ఆ కషాయం కనుక తాగితే ఒక 20 నుంచి 25 రోజుల్లో ఎంత భయంకరమైన హార్ట్ పెల్పిటేషన్ అయినా సరే, గుండె నీరసం కానీ ఈ 2 కూడా తగ్గిపోయి మీరు అందులో వేడి శరీరాలు అయితే కొద్దిగా పంచదార ఇది కలుపుకోండి, పటిక బెల్లం. సలవ శరీరాలు అయితే కనుక ఏది కలుపుకోవాలి, మనం గంధం చెక్క యొక్క పొట్టు కానీ చూర్ణం కానీ కలుపుకోవచ్చు. లేదు ధనియాలు జీలకర్ర కషాయంలో ఈ కషాయం కూడా కలుపుకొని తాగొచ్చు. ఇలాగ మీరు అనుపానం మార్చుకోవడం వల్ల మీ శరీరానికి ఆ ఉన్న లక్షణం పెరిగిపోయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ విధంగా మీరు మూలికలను వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా మీకు రక్తశుద్ధి, రక్త వృద్ధి, అదేవిధంగా ఈ హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఈ అర్జున అనే దాన్ని నిజంగా మీ దగ్గర మూలిక దొరకలేదు, మీకు చేసుకోవడానికి టైం లేదు, అర్జున అరిష్టం అని బయట దొరుకుతుందండి. అది వాడుకోండి ఒక 6 నెలలు ఆపకుండా. అనేక రకాలైన గుండె జబ్బులు తగ్గడానికి ఆస్కారం ఉందండి. అంటే ఇవన్నీ నేను చెప్పివన్నీ 100% తగ్గిపోతుందా అంటే అది మనం చెప్పలేమండి. మీరు తీసుకున్న మూలిక సేకరించిన టైంను బట్టి, దానికి కావలసిన పథ్యాన్ని మీరు అంటే పథ్యం అంటాం మనం, ఏదైతే తినకూడని పదార్థాలు ఉన్నాయో ఆ తినకూడని పదార్థాలన్నీ తినకుండా జాగ్రత్త పాటిస్తా సమయానుకూలంగా, సమయానుకూలంగా కాదు, సమయ పాలన అంటే మీరు ఈరోజు 7 గంటలకు తీసుకుంటే రోజు 7 గంటలకు తీసుకునేలాగా చూడండి. 6 గంటలకు తీసుకుంటే 6 గంటలకు తీసుకునేలాగా ఉంది. తిన్న తర్వాత తీసుకోమంటే తిన్న తర్వాత తీసుకోవాలి. అదేవిధంగా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఇది మనకి డెఫినెట్గా తగ్గుతుంది అనే నమ్మకంతో కనుక మీరు ఏదైనా వాడితే, ఏ మెడిసిన్ అయినా సరే ఆ విధమైన పాజిటివ్ థింకింగ్ తోటి వాడితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. ఎందుకంటే మన బ్రెయినే మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది అంటే వ్యతిరేకంగా ఆలోచించకుండా అనుకూలమైన ఆలోచనతోటి, నమ్మకంతో ఆ మెడిసిన్ కనుక తింటే ఆ మందు యొక్క ప్రభావం 10 రెట్లు పెరిగి మీకు చాలా తొందరగా పనిచేస్తుందండి. కాబట్టి ఇప్పుడు నేను మద్ది చెట్టు గురించి చెప్పినవన్నీ కూడా వాడుకుని మీ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి.